హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ గణిత పాఠ్యపుస్తకంలో 6th చాప్టర్ జ్యామితి ఈ పాఠ్యాంశం నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. ఈ జియోమెట్రీలో ముందుగా మనము పాయింట్, బిందువు గురించి నేర్చుకుందాం. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చాడు చూడండి, వాటిని ఒకసారి గమనించండి. మొదటి పిక్చర్ ఏంటి? ఏ డిస్టెంట్ స్టార్, దూరంగా ఉన్న ఒక నక్షత్రం. ఇక్కడ చిత్రంలో దూరంగా ఒక నక్షత్రం కనిపిస్తోంది. టిప్ ఆఫ్ ఏ పెన్సిల్, రెండవది పెన్సిల్ మొన, పెన్సిల్కి మొన చివర. డాట్స్ ఇన్ ఏ రంగోలీ, మూడవది ముగ్గులలో ఉన్న చుక్కలు. మనం ముగ్గులు పెట్టుతున్నప్పుడు చుక్కలు పెట్టి పెడతాం కదా, ఆ చుక్కలు. వెర్టెక్స్ ఆఫ్ ఎ కోన్, శంకువు యొక్క శీర్షం లేదా మొన. ఒక శంకువు ఆకారానికి పైన శీర్షం, మొన. టేక్ ఏ పెన్సిల్ అండ్ మార్క్ సమ్ డాట్స్ ఇన్ యువర్ నోట్బుక్. మీ నోట్ పుస్తకంలో, మీ నోట్స్లో పెన్సిల్తో కొన్ని చుక్కలు పెట్టండి. ఇలాగా కొన్ని చుక్కలు పెట్టండి పెన్సిల్తో, సరేనా? అలాగే మూడవది, టేక్ ఏ పేపర్ అండ్ మార్క్ 3 డాట్స్ ఆన్ ఇట్ విత్ ఏ మార్కర్ పెన్, ఏ స్కెచ్ పెన్ అండ్ ఏ పెన్సిల్. అబ్జర్వ్ దట్ ద dot will become smaller and almost invisible tiny dot. ఒక పేపర్ తీసుకొని దాని మీద మార్కర్ పెన్నుతోను, అలాగే స్కెచ్ పెన్నుతోను, అలాగే ఇంకోటి పెన్సిల్తో 3 చుక్కలు, ఒకటి మార్కర్తో, ఒకటి స్కెచ్ పెన్తో, ఒకటి పెన్సిల్తో 3 చుక్కలు పెట్టండి. ఇప్పుడు ఆ చుక్కల్ని పరిశీలిస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ చూస్తున్నారు కదా, మార్కర్తో పెట్టిన చుక్క పెద్దగా ఉంటుంది, స్కెచ్ పెన్తో పెట్టింది కొంచెం చిన్నగా ఉంటుంది. అదే పెన్సిల్తో పెట్టుంటే అది ఇంకా చిన్నగా. మీరు పెన్సిల్ చాలా షార్ప్గా ఉంటే అది చాలా చిన్నగా ఉంటుంది, కంటికి కనిపించినంత చిన్నగా కూడా ఉండొచ్చు పెన్సిల్ బాగా షార్ప్ ఉంటే కదా. మీరు జస్ట్ అలా చుక్క పెడితే చాలు. మార్కర్ పెన్తోను, స్కెచ్ పెన్తోను, అలాగే పెన్సిల్తోను జస్ట్ అలా చుక్కలు పెట్టండి చాలు. ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా, ఇంకొకటి చాలా చిన్నగా ఉంటుంది. వాట్ డు యూ అబ్జర్వ్ ఫ్రమ్ ఆల్ ద అబోవ్ ఎగ్జాంపుల్స్? ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చూసారు కదా. ఇక్కడ దూరంగా ఉన్న నక్షత్రము, అలాగే పెన్సిల్ మొన, ముగ్గులో ఉన్న చుక్కలు, శంకు యొక్క శీర్షము, అలాగే నోట్బుక్లో మీరు పెన్సిల్తో కొన్ని చుక్కలు పెట్టారు, మార్కర్ పెన్తోను, స్కెచ్ పెన్తోను, పెన్సిల్తోను చుక్కలు పెట్టారు కదా. ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఏమనిపించింది? మీరేం నేర్చుకుంటున్నారో అవన్నీ బిందువులు కదా. దూరంగా ఉన్న నక్షత్రం మనకి ఒక చిన్న చుక్కలాగే కనిపిస్తుంది కదా. టిప్ ఆఫ్ ఎ పెన్సిల్, పెన్సిల్ యొక్క మొన ఒక చిన్న చుక్కలాగే ఉంటుంది. మనం ముగ్గులో వేసే చుక్కలు చుక్కలే. వెర్టెక్స్ ఆఫ్ ఎ కోన్, ఒక శంకు యొక్క శీర్షం అనేది కూడా ఒక చిన్న చుక్కలాగే ఉంటుంది కదా, ఈ మూల. అలాగే మనం పెన్సిల్తోనూ, మార్కర్ పెన్ వీటితో పెట్టిన అన్ని కూడా చుక్కలు. వీటిని బిందువులుకి ఉదాహరణలుగా మనం చెప్పచ్చు. వీటన్నిటిని బిందువులు అంటాం కదా. ఏ పాయింట్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఇన్ స్పేస్. బిందువు అనేది అంతరాళంలో ఒక ఖచ్చితమైన స్థానం. మన చుట్టూ ఉన్న అంతరాళం, అది ఎక్కడైనా కావచ్చు, ఆకాశంలో కావచ్చు, పేపర్ మీద కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. చుట్టూ ఉన్నదంతా కూడా అంతరాళమే. అంతరిక్షమైనా, భూమి అయినా, భూమి లోపలైనా, ఎక్కడైనా మొత్తం ఇదంతా అంతరాళంలో బిందువు అనేది ఒక ఖచ్చితమైన స్థానాన్ని సూచిస్తుంది. బిందువు అనేది ఒక ఖచ్చితమైన స్థానాన్ని, ఇప్పుడు నేను ఇక్కడ పెట్టిన బిందువు ఈ పేపర్ మీద ఇక్కడ ఉంది అన్న స్థానాన్ని సూచిస్తుంది కదా. బిందువు అనేది ఒక ఖచ్చితమైన స్థానం.
ఈ మొత్తం స్పేస్లో. ఇట్ హ్యాస్ నో లెంత్, నో విడ్త్ అండ్ నో థిక్నెస్. ఈ బిందువుకి పొడవు ఉండదు, వెడల్పు ఉండదు, మందము ఉండవు. బిందువు అంటే ఒక చుక్క, దానికి పొడవు ఉంటుందా, వెడల్పు ఉంటుందా, మందం ఉంటుందా? ఉండదు కదా. పొడవు, వెడల్పు, మందం అనే కొలతలు బిందువుకి ఏమీ ఉండవు. బిందువు అంటే ఒక చుక్క అంతే. వి రిప్రజెంట్ ఏ పాయింట్ బై డాట్. మనం ఫుల్ స్టాప్తో సూచిస్తాం కదా బిందువుని. మనం బిందువుని ఫుల్ స్టాప్ ఒక చుక్కతో సూచిస్తాం. ఆ చుక్క పెట్టామంటే అది బిందువు అని అర్థం. మన గణితంలో, జియోమెట్రీలో బిందువుని ఒక చుక్క, డాట్, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక ఫుల్ స్టాప్తో మనం సూచిస్తాం. మరి ఆ చుక్క పెట్టమని చెప్పి పెన్సిల్తో ఇలా పెట్టేయకూడదు, జస్ట్ అలా పెట్టాలి అంతే. కొంచెం కనిపించే విధంగా అలా పెడితే చాలు. హౌ డు వి డినోట్ దీస్ పాయింట్స్? మనం ఈ బిందువుల్ని ఎలా సూచిస్తాము అని చెప్పి అమ్మాయి అడుగుతుంది. ఏ పాయింట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లైక్ ఏ, బి, సి ఎక్సెట్రా. సాధారణంగా బిందువులు మనము ఇంగ్లీష్లో పెద్ద అక్షరాలు క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి ఇలాగా మనం సూచిస్తాం. ఇక్కడ కింద ఇచ్చారు చూడండి, 3 బిందువులు ఉన్నాయి. ఆ 3 బిందువుల్ని ఒకటి ఏ అనుకున్నాం, ఒకటి బి అనుకున్నాం, ఒకటి సి అనుకున్నాం. ఇన్ ద అడ్జాసెంట్ ఫిగర్, ఈ పక్కనున్న పటంలో ఏ, బి అండ్ సి ఆర్ 3 పాయింట్స్. ఏ, బి, సి అనేవి 3 బిందువులు. ఈ పక్కనున్న పటంలో ఏ, బి, సి అనే మూడు బిందువులు. ఈ 3 బిందువుల్లో బిందువు ఏ, బిందువు బి, బిందువు సి అని చదువుతాం మనం. పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి అని చదువుతాం. అంటే ఆ బిందువుల్ని సూచించడానికి వాటికి ఒక గుర్తు పెట్టుకున్నాం, ఏ, బి, సి అని. అవి కూడా క్యాపిటల్ లెటర్స్ వాడతాం కదా. ఇక్కడ 3 ప్రశ్నలు ఇచ్చారు చూడండి, వాటిని సమాధానాలు చేయండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, బిందువు అంటే మనకి ఈ అంతరాళంలో ఒక స్థానాన్ని సూచించే ఒక చుక్క కదా. ఇప్పుడు ఇక్కడ ఈ బిందువు ఉంది అంటే ఆ స్థానాన్ని అది సూచిస్తోంది. ఈ అంతరాళం, ఈ పేపర్ మీద ఆ బిందువు ఒక స్థానాన్ని సూచిస్తోంది కదా. ఇప్పుడు మనం లైన్ సెగ్మెంట్, రేఖాఖండం అంటే ఏంటో తెలుసుకుందాం. టేక్ ఏ పేపర్ అండ్ ఫోల్డ్ ఇట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ ఇచ్చిన చిత్రంలో మాదిరి ఒక పేపర్ తీసుకోండి, దాన్ని పటంలో చూపిన విధంగా మడవండి. ఒక పేపర్ తీసుకొని దాన్ని మధ్యకి ఇలా మడవండి. అర్థమైంది కదా ఎలా మడవాలో? లుక్ ఎట్ ద ఫోల్డెడ్ ఎడ్జ్ ఆఫ్ దిస్ పేపర్. ఇట్ గివ్స్ us an idea of what a line segment is. ఇప్పుడు కాగితం మడత పడింది కదా, ఆ మడతను గమనించండి. ఇక్కడ మడత పడింది కదా, ఈ డాటెడ్ లైన్ లో మడత పడుతుంది కదా. పేపర్ని మనం మడిచిన తర్వాత ఇక్కడ మడత పడుతుంది. ఆ మడతనే మనము రేఖాఖండ భావన తెలుసుకోవచ్చు ఆ మడత గురించి. ఇప్పుడు మడతలో FE అని అనుకుంటే ఒక ఎండు, F ఇంకొక ఎండు E అనుకుంటే ఆ FE అనేది ఒక రేఖాఖండం అనేది మనకు అర్థమవుతుంది. ద క్రీజ్ లెఫ్ట్ ఆన్ ద షీట్ రిప్రజెంట్స్ ఏ లైన్ సెగ్మెంట్. మనం ఇప్పుడు పేపర్ని మర్చిన తర్వాత అక్కడ మడత అనేది పడుతుంది పేపర్లో కదా. ఆ మడత మనకి ఒక లైన్ మొత్తాన్ని సూచిస్తుంది, పైనుంచి కింద వరకు ఒక లైన్ని సూచిస్తుంది కదా. కాగితం మధ్యలో మడత ఉంటుంది, దాన్నే మనం రేఖాఖండం అనుకోవచ్చు. ఇట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్. మనకి ఇప్పుడు ఈ మడత, పేపర్లో పడ్డ మడతకి 2 ఎండ్ పాయింట్స్, 2 చివరలు ఉన్నాయి కదా. ఒక చివరేమో F అనుకుందాం, ఇంకొక చివరేమో E అనుకుందాం. 2 చివరలు ఉన్నాయి, ఇక్కడ ఒక చివర, ఇక్కడ ఒక చివర కదా. 2 చివర్లు ఉన్నాయి. ఈ 2 చివర్లని ఒకటి F, ఇంకొకటి E అనుకుందాం. ఈ FEలనే మనము
చివరి బిందువులు అంటాం. రేఖాఖండానికి చివరి బిందువులు. ఇక్కడ ఎఫ్, ఇక్కడ ఈ రెండింటిని మనము చివరి బిందువులు, ఈ రేఖాఖండానికి చివరి బిందువులు అంటాం. టేక్ యువర్ నోట్బుక్ and draw a line along its edge with a pencil on a sheet of paper and observe it. మీరు ఒక నోట్ పుస్తకం తీసుకొని దాని ఎడ్జ్కి, ఇటువైపు ఈ ఎడ్జ్కి పెన్సిల్తో ఒక గీత గీయండి పేపర్ మీద. అంటే మీ నోట్బుక్ని ఒక స్కేల్ లాగా వాడి ఒక గీత గీయండి పేపర్ మీద. నోట్ పుస్తకాన్ని స్కేల్ లాగా వాడి పేపర్ మీద గీత గీయండి పెన్సిల్తో. It is a representation of a line segment. It has two endpoints, fixed length but no thickness. మనకి ఈ రేఖాఖండము రెండు చివరి బిందువులను కలిగి ఉంటుంది కదా. మనం పేపర్ మీద ఇలా గీసామనుకోండి, అప్పుడు మనకి రెండు చివరి బిందువులు ఉంటాయి కదా ఈ రేఖాఖండానికి. ఇక్కడ ఒక చివరి బిందువు, ఇక్కడ ఒక చివరి బిందువు ఉంటాయి. మనం పేపర్ మీద ఇలా స్ట్రైట్గా గీస్తే ఇక్కడ ఒక బిందువు, ఇక్కడ ఒక బిందువు, ఆ రెండు చివర్లు కదా లైన్కి, ఇలా రెండు చివర్లు ఉంటాయి. అలాగే ఫిక్స్డ్ లెంత్, ఒక స్థిరమైన పొడవు ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మేబీ ఒక 3 సెంటీమీటర్లు ఉండొచ్చు కదా. 3 సెంటీమీటర్ల పొడవు ఉంది అంటే దానికి స్థిరమైన పొడవు అనేది ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 సెంటీమీటర్లు అన్నది పొడవు అనేది ఉంది. అదే బిందువుకి అయితే పొడవు ఉండదు, వెడల్పు ఉండదు, థిక్నెస్ ఉండదు. కానీ లైన్కి పొడవు ఉంది కానీ వెడల్పు, థిక్నెస్ రెండు లేవు. వెడల్పు, థిక్నెస్ లేవు, ఉండవు కూడా. ఇక్కడ ఒక బిందువు, ఇక్కడ ఒక బిందువు చివరి బిందువులు అంటాము. ఆ రెండింటి మధ్యలో ఒక లైన్, ఈ లైన్కి పొడవు ఉంటుంది కానీ థిక్నెస్, వెడల్పు ఉండవు. రెండు చివరి బిందువులు ఉంటాయి కదా. ఇక్కడ ఒక కృత్యం ఇచ్చారు చూడండి. అబ్జర్వ్ ద ఫిగర్ గివెన్ బిలో విచ్ ఈస్ ద షార్టెస్ట్ పాత్ దట్ కెన్ బి ఫాలోడ్ బై ద ర్యాబిట్ టు ఈట్ ద క్యారెట్. ఇక్కడ మీకు చిత్రం కనిపిస్తుంది కదా. చిత్రంలో ఒకవైపు ఏమో ర్యాబిట్ ఉంది, కుందేలు, ఇంకొక వైపు క్యారెట్స్ ఉన్నాయి కదా. కుందేలు క్యారెట్స్ దగ్గర వెళ్ళడానికి 3 దారులు అయితే ఉన్నాయి. 3 పాత్స్ ఉన్నాయి, 3 దారులు. దారి 1 కింద వంకటింకరగా ఉంది, పాత్ 2 మధ్యలో స్ట్రైట్గా ఉంది, పాత్ 3 పైన వంకటింకరగా ఉంది. ఇప్పుడు ఈ 3 దారుల్లో కుందేలు ఏ దారి గుండా వెళ్తే వెంటనే క్యారెట్ల దగ్గరికి వెళ్తుంది చెప్పండి. వెంటనే క్యారెట్ల దగ్గరికి చేరుకోవాలి, ఫాస్ట్గా చేరుకోవాలంటే ఈ 3 దారుల్లో ఏ దారి గుండా వెళ్ళాలి కదా. పాత్ 2. Path 2 represents a line segment with rabbit at one end point and carrot at other end point. మనకి ఇటువైపు కుందేలు, ఇటువైపు క్యారెట్ ఉంది అన్నట్టుగా ఒక లైన్ సెగ్మెంట్ ఉంది కదా. పాత్ 2 అనేది ఒక లైన్ సెగ్మెంట్ అనుకుందాం. దానికి ఒకవైపు కుందేలు, ఇంకొక వైపు క్యారెట్, ఈ రెండు బిందువులు. ఒకవైపు కుందేలు అనేది ఒక బిందువు, ఇంకొక వైపు క్యారెట్ అనేది ఇంకొక బిందువు. ఆ రెండు బిందువులకి మధ్యలో స్ట్రైట్గా ఉన్న లైనే దగ్గర దారి కదా. అత్యంత దగ్గర దారి స్ట్రైట్గా వెళ్ళడమే కదా. ఇటువైపు వంక తిరిగి వెళ్ళినా, ఇటువైపు వంక టింకర్ తిరిగి వెళ్ళినా దూరం అవుతుంది. అదే స్ట్రైట్గా వెళ్ళిపోతే ఏ నుంచి బికి దగ్గర అవుతుంది కదా. ఇది రేఖాఖండాన్ని సూచిస్తుంది. దీనికి కూడా 2 బిందువులు ఉన్నాయి, 2 చివర్లు ఉన్నాయి, ఒక పొడవు అనేది ఉంది కదా. ఇలా రేఖాఖండాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. వాట్ డు యు అబ్జర్వ్ ఫ్రమ్ ఆల్ ద అబౌవ్ ఎగ్జాంపుల్స్? ఈ పైన ఇచ్చిన ఉదాహరణలు పేపర్ని మడతబెట్టి 2 చివర్లు వచ్చేలాగా చేసి పేపర్ మధ్యలో మడతని రేఖాఖండంగా చూసేలాగా చూసాము. అలాగే నోట్బుక్తో ఒక లైన్ గీసి దాన్ని రేఖాఖండంగా కూడా మనం అర్థం చేసుకున్నాము. ఒకవైపు కుందేలు, ఇంకొక వైపు క్యారెట్ ఉంటే దగ్గరి దారి స్ట్రైట్ లైన్ కదా. అది కూడా మనకి రేఖాఖండాన్ని సూచిస్తుంది.
In every case, the shortest path between 2 points represents a line segment. It has definite length but no breadth or thickness. ప్రతి సందర్భంలోనూ రెండు బిందువుల మధ్య కనిష్ట దూరాన్ని, రెండు బిందువులు ఉంటే ఆ రెండు బిందువుల మధ్య కనిష్ట దూరం, చాలా తక్కువ దూరం, స్ట్రైట్ గా లేదు లైన్, మనకి రెండు బిందువులు ఉంటే ఆ రెండు బిందువుల మధ్య కనిష్ట దూరం, తక్కువ దూరం ఏదవుతుంది? లైన్ సెగ్మెంట్ అవుతుంది. వాటి మధ్య స్ట్రైట్ గా ఉన్న లైనే ఆ రెండిటికి తక్కువ దూరం అవుతుంది కదా. దీన్నే మనం రేఖాఖండంగా భావించవచ్చు. రెండు బిందువులు ఉండాలి, ఒక స్థిరమైన పొడవు అనేది ఉండాలి, ఒక నిర్దిష్ట పొడవు, స్థిరమైన పొడవు, మారకుండా ఉండే పొడవు ఉండాలి. కానీ దానికి మందం కానీ వెడల్పు కానీ ఉండకూడదు. అది రేఖాఖండం. దెన్ హౌ కెన్ ఏ లైన్ సెగ్మెంట్ బి డినోటెడ్? మరి ఇప్పుడు రేఖాఖండాన్ని ఏ విధంగా సూచిస్తాము? బిందువుల్ని మనము ఆంగ్ల అక్షరాలు క్యాపిటల్ లెటర్స్ తో సూచించాం కదా, అలాగే లైన్ సెగ్మెంట్ కూడా, రేఖాఖండాన్ని కూడా సూచించాలి కదా. we denote the line segment with its two end points. మనకి లైన్ సెగ్మెంట్ అంటే రెండు చివరి బిందువులు ఉంటాయి కదా, ఆ రెండు చివరి బిందువులతోనే మనం లైన్ సెగ్మెంట్ ని సూచిస్తాం. ఇక్కడ ఒక పటం ఇచ్చారు చూడండి. ఫ్రమ్ ద అడ్జాసెంట్ ఫిగర్ ద లైన్ సెగ్మెంట్ ఈస్ డినోటెడ్ యాజ్ AB or BA and read as line segment AB or BA. ఇక్కడ ఉన్న పటంలో మనకి రెండు బిందువులు ఉన్నాయి కదా, ఏ అనే బిందువు, బి అనే బిందువు. ఇప్పుడు ఇక్కడ లైన్ సెగ్మెంట్ మనకి AB అనే బిందువుల మధ్య ఉంది. దీన్ని మనము ఏ విధంగా చదువుతామంటే రేఖాఖండం AB లేదా రేఖాఖండం BA అని చదువుతాం. మనకి దిశ అనేది ఉండదు కదా రెండిటికి, ఇటు నుంచి అటైనా లైన్ సెగ్మెంటే, అటు నుంచి ఇటైనా లైన్ సెగ్మెంటే. రెండు బిందువులు ఉన్నాయంటే అది లైన్ సెగ్మెంట్ కదా. దాన్ని మనం ఈ విధంగా రాస్తాము, లైన్ సెగ్మెంట్ AB అని రాస్తాము, లేదా లైన్ సెగ్మెంట్ BA అని రాస్తాం. చదివేటప్పుడు కూడా రేఖాఖండం AB, రేఖాఖండం BA అని చదువుతాం. ఇక్కడ 3 ప్రశ్నలు ఇచ్చా చూడండి, ఇవి కూడా మీరు చేయండి. ఇప్పుడు చేశారు కదా. ఇప్పుడు ఇక్కడ ఒక పటం ఇచ్చారు, ఏంటది? ప్రతిభ అడుగుతుంది, వాట్ డు యూ అబ్జర్వ్ ఫ్రమ్ ద అబౌవ్ పిక్చర్? ఈ పైన ఉన్న పటంలో నువ్వేం గమనించావు? ప్రజ్ఞ, సన్ రేస్ అండ్ మౌంటైన్స్. నాకు సూర్యుడు, సూర్యుడి కిరణాలు, అలాగే కొన్ని కొండలు, పర్వతాలు కనిపిస్తున్నాయి. ప్రతిభ, వేర్ డు ద రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్? సూర్యకిరణాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎక్కడి నుండి వస్తాయి సూర్యకిరణాలు? మీకు తెలుసు కదా, ద రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద సన్. సూర్యకిరణాలు సూర్యుడి నుండి వస్తున్నాయి. వేర్ డు ద సన్ రేస్ ట్రావెల్ అప్ టు? ఆ సూర్యకిరణాలు ఎంతవరకు ప్రయాణిస్తాయి? సూర్యునిలోంచి వస్తున్నాయి, బాగుంది. మరి ఎక్కడి వరకు వెళ్తున్నాయి అవి అంటే ద సన్ రేస్ హ్యాస్ నో ఎండ్. వాటికి అంతం అనేదే ఉండదు. సూర్యకిరణాలకి అంతం అనేది ఉంటుందా? వాటికి ఏది అడ్డం రాకపోతే ఆ కిరణాలు అలాగే వెళ్ళిపోతూనే ఉంటాయి కదా. వాట్ ఈజ్ ఏ రే? మరి కిరణం అనగానేమి? కిరణం అంటే ఏమిటి? A ray is a straight path that has one end point and goes on and on in a specific direction. As there is no second end point, we cannot measure the length of a ray. కిరణము అనేది
ఒక బిందువు నుండి బయలుదేరి అది ఒక నిర్దేశిత దిశలో వెళ్తూనే ఉంటుంది అనంతంగా. ఒక నిర్దేశిత దిశలో వెళ్తూనే ఉంటుంది కదా. ఈ దిశలో ఈ బిందువు వద్ద మొదలై అది ఇంకా అంతం లేకుండా వెళ్తూనే ఉంటుంది. దానికి అంతం అనేది ఉండదు. అంటే రెండో చివరి బిందువు అనేది ఉండదు దానికి. ఒక బిందువు మొదలు పెట్టిన బిందువు మాత్రమే ఉంటుంది. దానికి రెండో చివరి బిందువు అనేది ఉండదు. అది అలాగే పోతూనే ఉంటుంది. ఇలా రెండో చివరి బిందువు లేదు అంటే దానికి ప్రత్యేకమైన కొలత, నిర్దిష్టమైన కొలత, పొడవు అనేది లేదు కదా. ఒక చోట మొదలుపెట్టి అది పోతూనే ఉంది అంటే దానికి ప్రత్యేకంగా ఒక కొలత అనేది లేదు. ఇది ఇంకా ఇలాగ వెళ్తూనే ఉంటుంది కదా. దానికి పొడవు అనేది ఉండదు. కానీ ఒక బిందువు, ప్రారంభ బిందువు అనేది ఉంటుంది. ఒక బిందువు అనేది ఉంటుంది కానీ దానికి రెండో బిందువు ఉండదు, పొడవు అనేది ఉండదు. అది ఎంత పొడవైనా అలా పోతూనే ఉంటుంది. ఇంకొన్ని ఉదాహరణలు చూడండి రేస్కి, కిరణాలకి. రేస్ ఫ్రమ్ ఏ టార్చ్. మనం ఒక టార్చ్ లైట్ వేస్తే దాని నుంచి వచ్చే కిరణాలకు కూడా అంత ఉండదు. ఆ టార్చ్ లైట్ లోపల నుంచి బయటకు వచ్చి అవి వెళ్తూనే ఉంటాయి. రేస్ ఫ్రమ్ ఏ బల్బ్. ఒక బల్బు నుంచి వచ్చే కిరణాలు కూడా బల్బులోంచి బయటకు వచ్చి అవి వెళ్తూనే ఉంటాయి. వాటికి అంతం అనేది ఉండదు. We denote a ray by the starting point and another point in the line. From the adjacent figure, the ray is denoted as ray AB. We read it as AB ray. ఇక్కడ సాధారణంగా మనకి ఒక తొలి బిందువు అనేది ఉంటుంది. అలాగే ఆ రేఖ మీద, ఆ కిరణం మీద ఎక్కడో ఒక చోట ఇంకొక బిందువు ఉంటుంది. ఆ కిరణం మీద ఎక్కడో ఒక చోట ఇంకొక బిందువు ఈ చిత్రంలో ఉంది కదా. ఏ అనేది స్టార్టింగ్ పాయింట్, మొదలు పెట్టింది ఏ దగ్గర. ఏ నుంచి మొదలై బి దిశలో వెళ్తూ ఉంది రేఖ కదా. బి దిశలో ఆ కిరణం అనేది వెళ్తూ ఉంటుంది. ఏ దగ్గర మొదలై బి బిందువు దిశలో ఆ కిరణం అనేది వెళ్తూ ఉంటుంది. దానికి అంతం అనేది ఉండదు. ఇలాంటి కిరణాన్ని మనము ఏమని సూచిస్తాం? ఏ బి కిరణము, ఇలా రాస్తాం దాన్ని, ఏ బి కిరణము అని. అంటే ఏ నుంచి మొదలై బి దిశలో వెళ్తున్న కిరణము అని చెప్పి ఈ విధంగా రాస్తాం. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు చూడండి. కొన్ని కిరణాలు ఇచ్చారు, వాటికి బిందువులు కూడా ఉన్నాయి. వాటిని ఏ విధంగా రాస్తామో మీరు రాయండి వాటి పేర్లు. ఇప్పుడు మనకి బిందువు అంటే తెలిసింది. రేఖాఖండము అంటే రెండు బిందువుల మధ్య ఉన్న లైన్. అలాగే కిరణము ఒక తొలి బిందువు, ప్రారంభ బిందువు ఉండి మరొక బిందువు దిశలో సాగిపోతూ ఉన్న ఒక కిరణము. ఈ మూడింటి గురించి తెలుసా కదా, బిందువు, రేఖాఖండము, కిరణము అంటే. ఇప్పుడు మనం లైన్, రేఖ గురించి తెలుసుకుందాం. లైన్, రేఖ. ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు చూడండి, 4th యాక్టివిటీ. మార్క్ ఎనీ 2 distinct points on a paper in your notebook. ఏవైనా 2 బిందువులు పెట్టమన్నారు పేపర్లో, ఏవైనా 2 బిందువులు. నేమ్ దెమ్ యాజ్ P and Q. ఒక బిందువుకి P అని, ఇంకొక బిందువుకి Q అని పేరు పెట్టండి. మీ నోట్బుక్లో 2 బిందువులు పెట్టి ఒక బిందువుకేమో P, ఇంకొక బిందువుకేమో Q అని పేర్లు పెట్టండి. నౌ జాయిన్ దెమ్. ఇప్పుడు ఆ రెండింటిని కలపండి. ఈ బిందువు నుంచి ఈ బిందువు వరకు స్కేల్ తీసుకొని ఒక లైన్ కలపండి. ఇప్పుడు ఇక్కడికి ఏమైంది? రేఖాఖండం కదా, PQ రేఖాఖండం. అక్కడికి PQ రేఖాఖండం లేదా QP రేఖాఖండం.
The line segment can be extended endlessly in the direction from P to Q. ఇప్పుడు ఒకవేళ మనము P బిందువు నుంచి మొదలెట్టి Q బిందువు గుండా ఆ లైన్ ని ఇంకా పొడిగించామనుకోండి, Q బిందువుని దాటి ఇంకా పొడిగిస్తే అదేమవుతుంది? PQ కిరణం అవుతుంది. PQ కిరణం కదా, PQ రే అవుతుంది. PQ కిరణం. The line segment can be extended infinitely in the direction from Q to P2. ఇప్పుడు ఎలాగైతే మనం P నుంచి మొదలెట్టి Q వైపుగా ఆ లైన్ సెగ్మెంట్ ని పొడిగించామో అది PQ కిరణమైంది. అలాగే Q నుంచి P వైపుగా కూడా పొడిగించామనుకోండి, Q బిందువు నుంచి P వైపుగా, P దిశగా ఆ లైన్ సెగ్మెంట్ ని పొడిగించాం కదా. ఇప్పుడు ఇది రేఖ. The formed figure gives an idea of straight line and it is denoted as PQ line. ఏర్పడిన పటము సరళ రేఖ భావనను తెలియజేస్తుంది. మనకి PQ అనే బిందువుల గుండా వెళ్ళే ఒక సరళ రేఖ. ఈ సరళ రేఖ అనేది రెండు వైపులా అనంతంగా వెళ్తూనే ఉంటుంది. ఇటువైపు వెళ్తూనే ఉంటుంది, ఇటువైపు వెళ్తూనే ఉంటుంది. రెండు వైపులా అంతం అనేది ఉండదు. అంటే రెండు వైపులా కూడా చివరి బిందువులు అనేవి ఉండవు దీనికి. కానీ రెండు బిందువులు ఆ రేఖ మీద అనేటివి ఉంటాయి. ఆ రేఖ మీద రెండు బిందువులు ఉన్నాయి కాబట్టి ఆ రేఖని, సరళ రేఖని ఈ విధంగా చూపిస్తాం మనం. PQ సరళ రేఖ లేదా PQ లైన్. A line that has no end points and no width. We can't measure its length. It is denoted by any 2 points on it. If P, Q are 2 points on the line, it is denoted as PQ line or QP line. ఒక రేఖకు చివరి బిందువులు అనేవి లేవు, మందం అనేది లేదు, వెడల్పు అనేది లేదు. ఆ రేఖ మీద PQ అనే రెండు బిందువులు ఉన్నాయి. అయితే ఆ రేఖను మనము PQ రేఖ లేదా QP రేఖగా సూచిస్తాం. దీన్నే PQ సరళ రేఖ అంటాం. సరళ రేఖను సాధారణ రేఖ అని కూడా అంటారు. రేఖ అన్న సరళ రేఖ అన్న రెండు ఒకటే. ఒక రేఖ ఉంది, దానికి అంత బిందువులు అనేటివి లేవు, రెండు వైపులా అది అనంతంగా ఉంది. రెండు వైపులా దానికి అంతం అనేది లేదు, ఇటువైపు పోతూనే ఉంటుంది, ఇటువైపు పోతూనే ఉంటుంది, సరళ రేఖ లాగా. ఇందులో ఆ రేఖ మీద ఎక్కడో రెండు బిందువులు ఉన్నాయి. ఆ రెండు బిందువులు PQ. ఆ రెండు బిందువులు PQ అయితే ఇప్పుడు ఆ రేఖని మనము PQ సరళ రేఖ లేదా PQ రేఖ, ఇంగ్లీష్లో PQ లైన్ లేదా QP లైన్ అని అంటాం. రెండు వైపులా అనంతంగా వెళ్తూనే ఉంటుంది కదా. ఇక్కడ కొన్ని ప్రశ్నలు అలాగే అభ్యాసం ఇచ్చాడు చూడండి. ఈ అభ్యాసం మొత్తం పూర్తి చేయండి, సరేనా? ఇప్పుడు మీకు అర్థమయ్యాయి కదా. బిందువు అంటే ఏంటి, రేఖాఖండం అంటే ఏంటి, కిరణం అంటే ఏంటి, రేఖ అంటే ఏంటి కదా. బిందువు అంటే ఏదో ఒక స్థానాన్ని సూచించే చుక్క బిందువు. అది మొత్తం స్పేస్లో ఎక్కడో ఒక చోట ఒక స్థానాన్ని సూచిస్తుంది. రేఖాఖండము అంటే రెండు బిందువుల మధ్య ఉన్న రేఖ. రెండు బిందువుల మధ్య ఉన్న రేఖ. దీనికి రెండు అంత్య బిందువులు, ఇటువైపు ఒక చివర, అటువైపు ఒక చివర బిందువులు ఉంటాయి. ఒక పొడవు అనేది ఉంటుంది కదా. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక 2 సెంటీమీటర్ల పొడవు అన్న పొడవు అనేది ఉంటుంది. అది రేఖాఖండం. అలాగే అదే రెండు బిందువుల్లో ఒక బిందువు నుంచి ఇంకొక బిందువు వైపుకు అనంతంగా వెళ్తూ ఉంటే అది కిరణము. ఒక బిందువు నుంచి ఇంకొక బిందువు వైపుగా అనంతంగా వెళ్ళిపోతూ ఉంటే అది కిరణము. ఇటువైపు నుంచి అయినా కావచ్చు. ఈ బిందువు నుంచి ఇటువైపుగా అనంతంగా వెళ్ళిపోతూ ఉంటే అది కిరణము.
అదే రెండు వైపులా అనంతంగా వెళ్ళిపోతూ ఆ రేఖ మీద 2 బిందువులు ఉంటే అది సరళ రేఖ. అర్థమయ్యాయి కదా?